నా వీడియోలు చూసినా లేకపోతే మనం ఇంత ముందు చేసిన డిబేట్లు చూసినా ఇదే మాట్లాడుకున్నాం మనం. అంతే అంతే ఎక్కడ మనం ఎక్కడ దీంట్లో ఎవరిని వెనకేసుకురాలా, ఎవరిని తప్పుపట్ల. వాస్తవంగా మనం జర్నలిస్టులం కాబట్టి అది ఆయన కూడా అదే న్యూట్రాలిటీ మెయింటైన్ చేశారు చాలా క్లియర్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఒక తటస్థుడిగా అది సమర్థిద్దాం కూడా, సమర్థించాలి కూడా. ఎందుకని అల్లు అర్జున్ తప్పేంటి మనం ఆ రోజునే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇన్సిడెంట్ జరగగానే ఎవడెళ్ళొద్దన్నాడు వాళ్ళ ఇంటికి, ఎవరో చెప్పారట, ఎవరు లాయర్ చెప్పారట. ఆ లాయర్కి మరి చదువుకుని లాయర్ అయ్యాడు లేకపోతే ఇంకెట్లా అయ్యాడో తెలియదు. ఆ లాయర్ ఏమి రక్షించలేదు కదా. రెండవది, వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి ఎవరు ఆపుతారు అక్కడ? దానికి ఎగబడి ఇక్కడ నువ్వు ముందు హంగామా చేసుకుని వచ్చేస్తున్నాడు అల్లు అర్జున్ అక్కడికి. ఈ ప్రచారాలు చేస్తే గొడవ, సైలెంట్గా ధన్మని వెళ్తే ఎన్ని చోట్ల తిరగట్లేదు అల్లు అర్జున్. ఇదివరకు చిత్తూరు జిల్లాలో టీ తాగడానికి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు, ఈ కూడా ఫోటోలు పెట్టుకున్నారు కదా పుష్ప సినిమా షూటింగ్ సందర్భంగా. మరి అట్లాంటప్పుడు లేనటువంటిది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అతిథి కాకపోతే అది తెలివితే అట్లా అతి ప్రచారంగా పరిహారం ఏదో వెంటనే ఇచ్చి ఉంటే సంస్కారయుతంగా ఉండేది. ఆ విషయంలో అల్లు అర్జున్ ఫెయిల్ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టు. ఈ దాన్ని ఏమంటారు, సెలబ్రిటీ ఇమేజ్ చుట్టూ ఓ పెద్ద దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రం ఏంటంటే ఎవడికాడు ఆ సెలబ్రిటీని మొప్పించాలనుకుంటాడు. ఈవెన్ మీరు మంత్రులైన అధికారం కేంద్రీకృతమైన లేకపోతే ఒక వ్యక్తి కేంద్రీకృతంగా ఉన్నప్పుడు 10 మంది వాళ్ళ మీద ఎప్పుడైతే ఆధారపడతారో ఈ 10 మంది చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి ఆలోచించరు.